లలిత గారు. ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆవిడ కూడా ఇక్కడ అత్తాపూర్ భరత్ నగర్ లోనే ఉంటారు. మేడం నమస్తే. సో మీ ఇంటికి కూడా మార్క్ చేశారని విన్నాం మేము. ఏంటి పరిస్థితి ఇక్కడ? యాక్చువల్లీ నేను ఇక్కడ ఏదైతే ఉందో లక్ష్మీనగర్ ఏరియా అంటారు దీన్ని, అత్తాపూర్. సో మా అపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇదే ఏరియాలో ఉంది. మా అపార్ట్మెంట్ కి ముందు భాగంలో కూడా యాక్చువల్ గా ఏదైతే ఉందో బఫర్ జోన్ మార్క్ చేశారు. మీరు చూస్తే బఫర్ జోన్ ఇక్కడ వరకు వచ్చింది. సో ఈ వేలో ఎలా అయితే వెళ్తుందో పర్ల్ హైట్స్ ఉంది. ఆ పర్ల్ హైట్స్ ని తగులుకుంటూ ఆ పక్కనున్న రాజపుష్ప కానీ, మీకు నందనవనం కానీ, ఇస్టా సిటీ ప్లస్ ఆ పక్కన విజేత, ఆ తర్వాత ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్, అంటే మొత్తం అంబియన్స్ ఫోటో ఇటంతా ఈ రేంజ్ అంతా యాక్చువల్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఒరిజినల్ గా ఏదైతే పాత మూసి ఏమంటారు బ్యూటిఫికేషన్ ఉందో అది తీసుకున్నప్పుడు మీకు అసలు ఇది ఏది ఎఫెక్ట్ అవ్వలేదు. ఎలా అయితే మూసి రివర్ వెళ్తుందో దాన్ని క్లీనింగ్ ప్రాసెస్ బ్యూటిఫై చేయాలని మాత్రమే ఉండే. కానీ ఇప్పుడు సడన్ గా ఈ గవర్నమెంట్ ఏదైతే తీసుకుందో ఈ ఇష్యూ వల్ల ఎంతో మంది, కొన్ని వేల ఇల్లులు దాంట్లో ఎఫెక్ట్ అయ్యి కొన్ని లక్షల మంది ఏదైతే ఉందో ఇల్లు లేని వాళ్ళు అవుతారు. సో వాళ్ళకి ప్రాపర్ ఒక గైడెన్స్ లేకుండా, ఒక సమీక్ష నిర్వహించకుండా, ఒక తొందరగా ఒక చట్టబద్ధత లేని ఒక సంస్థని పదే నేను అదే అంటున్నాను, ఇది ఏదైతే ఉందో హైడ్రా అనేది చట్టబద్ధత లేని సంస్థ. దానికి అసలు ఏదైతే ఉందో ఆ సంస్థకి అసలు ఇలాంటి పవర్సే లేదు ఇంతమందిని నిరాశ్రయాలు చేయడానికి. ఓకే రైట్. ఇప్పుడు ఏదైతే ఈ బ్యూటిఫికేషన్ కి సంబంధించి కొంతమంది బాధితులు మాట్లాడుతున్నారో, లేకపోతే హైడ్రాకి సంబంధించి ఎవరైతే బాధితులు మాట్లాడుతున్నారో, సో వాళ్ళు బాధితులు కాదు, వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. అలాగే పొన్నం ప్రభాకర్ ఎవరైతే వాళ్ళ వీడియోస్ షేర్ చేస్తారో లీగల్ గా ప్రొసీడ్ అవుతామని కూడా చెప్పడం జరిగింది. కేసులు పెడతాం. ఇప్పుడు మీరు అసలు ఈ విషయం చూస్తే మటుకు తీవ్రంగా ఈ విషయాన్ని ఖండించాల్సిన విషయం. ఇప్పుడు ఇంత మంది ఏదైతే ఉన్నారో విక్టిమ్స్ ఉన్నారు, ఈ విక్టిమ్స్ ఏదైతే ఉందో ఈ విక్టిమ్స్ ఆర్తనాదాలు వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ లా కనిపిస్తున్నాయి. ఏ విధంగా కనిపిస్తున్నాయి? వాళ్ళని దిగి రమ్మనండి. every person VRS leaders are used to pay around 5,000 అని చెప్పేసి. Come on, shame on their part. It's shame really. ఒక ఏదైతే ఉందో సామాన్య మానవులు ఎంత కష్టపడి వాళ్ళ రోదన, వాళ్ళ ఆవేదన వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ లా కనిపిస్తుందా? మరి వచ్చి చెక్ చేయమనండి. వాళ్ళకి దమ్ము ఉంటే, ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కదా, కూర్చున్నారు కదా ఎమ్మెల్యేలు, మినిస్టర్ల పోస్ట్ లో, రమ్మనండి. ఎవరు పెయిడ్ ఆర్టిస్టులు, ఆ పెయిడ్ ఆర్టిస్ట్ ఇల్లు ఏమున్నాయో చూస్తారు. హౌ డేర్ దే ఆర్ టు సే లైక్ దట్? వాళ్ళని కష్టపెట్టి వాళ్ళ జీవితాలని నడి రోడ్డు మీద వేసి వాళ్ళ పిల్లలు, హస్బెండ్, వాళ్ళ అత్త మామలతో సహా రోడ్డు మీద వచ్చి ఈ రోజు ఇంత మందికి రోడ్డు మీద రావాల్సి వచ్చిన పరిస్థితి ఏంటి మీరు చూసారు. కొన్ని వందల మంది వచ్చారు. ఇప్పుడు ఈ 100 మంది మీకు పెయిడ్ ఆర్టిస్ట్ లా కనిపిస్తున్నారా? ఏ ముఖం పెట్టుకొని అంటున్నాడు ఆయన అసలు? అదే కాకుండా మీరు అన్నారు ఇప్పుడు పొన్నం గారు ఏదైతే ఉందో కేసులు పెడతామని. ఏ వ్యవస్థలో ఉన్నాం? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాము, నిరంకుశ పాలనలో లేము. ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలనకి కట్టుబడి ఉండండి. వాళ్ళ మనోవేదన, వాళ్ళ భావాలు వ్యక్తపరిచే హక్కు వాళ్ళకు ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని కాల రాస్తారా? జీవించే స్వేచ్ఛని కాల రాస్తాడా? హైడ్రాకి సంబంధించి ఏవి రంగనాథ్ గారు ఇందాక ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏవైతే నిర్మించుకున్నారో ఆ ఇళ్ల మీదకైతే మేము దాడి చేయ, ఏదైతే చెరువులు, కుంటలు ఎక్కడైతే నిర్మించుకున్నారో మన వాటిని కాపాడేది మా ధ్యేయం అని చెప్పేసి ఒక వర్డ్ యూజ్ చేయడం జరిగింది. అంటే దానికి దీనికి అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక రెండు ఒకటే కామెంట్. అవును, అన్నది ఏంటి? నిర్మించుకున్న ఇళ్ళ జోలికి మేము పోమని చెప్పాడు. కానీ ఇంకో కామెంట్ ఏంటి? చెరువుల్ని మేము కాపాడుతాం. దాని అర్థం ఏంటి అసలు? అదే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో, రెస్పెక్టబుల్ కమిషనర్ గారు, ఈరోజు కోర్టులో కూడా చాలా గౌరవ న్యాయమూర్తులు చాలా మందలించారు ఈ విషయంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి హైడ్రా ఆబ్జెక్ట్ ఏంటనేది తెలీదు. First and foremost question put to him was in the court today that what is the object of the Hydra, and he could not answer that. And even honorable judge ante adigaru ayanaki మీ హైడ్రాకి లీగాలిటీ ఏంటి అని, సమాధానం లేదు. ఓకే, ఆర్డర్స్ లైక్ నోటీసులు కూడా ఏమి ఇస్తున్నారు? డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇస్తున్నారు, లేదా మున్సిపాలిటీ దాని మీద ఇస్తున్నారు తప్ప హైడ్రా పేరు మీద అయితే ఇవ్వట్లేదు. అయితే ఎగ్జాక్ట్లీ ఈ రోజు చాలా సర్ప్రైజింగ్లీ హీ యూజ్డ్ వన్ వర్డ్ స్టేటింగ్ దట్ వీఆర్ ఓన్లీ అ కోఆర్డినేటింగ్ ఏజెన్సీ అన్నారు. అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఎవ్రీవన్ కేమ్ టు నో దట్ హైడ్రా ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సుపీరియర్, మీన్స్ ఇట్స్ నాట్ ఏ సుప్రీమో ఆర్ ఇట్ ఈస్ ఏ అథెంటికేటెడ్ పవర్ఫుల్ కమిషన్. సో యాజ్ ఐ సెడ్, ఇట్ అసలు చట్టబద్ధత లేని సంస్థ అనేది చాలా క్లియర్ గా ఈరోజు అర్థమైపోయింది. ఆయననే నేను ఏదైతే ఉన్నానో కోఆర్డినేటింగ్ ఏజెన్సీని, ఏదైతే ఈ డెమాలిషన్స్ ఉన్నాయో ఎంఆర్ఓ గారు అమీన్పూర్ గురించి ఏదైతే జరిగిందో, అమీన్పూర్ గురించి ఆ ఇష్యూలో హీ టోల్డ్ దట్ ఎంఆర్ఓ మెన్ అండ్ మెషినరీని ప్రొవైడ్ చేయమంటే నేను నా మెన్ అండ్ మెషినరీని మాత్రమే ప్రొవైడ్ చేశాను అనేసి అన్నారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ హీ ఈజ్ ఓన్లీ, అంటే ఆ మెషినరీ యాజ్ ఎ కాంట్రాక్టర్
బిట్వీన్ ద ఎంఆర్ఓ గవర్నమెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్ ద వాళ్ళ మధ్యలో ప్రజల ఇల్లులు డెమాలిషన్ చేయడానికి ఆయన ఒక కాంట్రాక్టర్ మాదిరిగానే ఆయన బిహేవ్ చేస్తున్నట్టుగా ఉంది. రైట్. కుక్కట్పల్లి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో బుచ్చమ్మ విషయానికి వస్తే కనుక ఆమె హైడ్రా గురించి కాదు సూసైడ్ చేసుకుంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అదే హైడ్రా కమిషనర్ చెప్పినటువంటి విషయం అన్నమాట. బట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు, ఇది హైడ్రా భయంతోనే మా అమ్మ సూసైడ్ చేసుకుంది అని చెప్పేసి. హైడ్రా చేసిన హత్య ఇది ఏదైతే ఉందో కుక్కట్పల్లిలో జరిగినది ఆత్మహత్య కాదు, హైడ్రా చేసిన హత్య. వాళ్ళు అన్నంత మాత్రాన సరిపోదు. వాళ్ళు ఎలా ఉందంటే హైడ్రా కమిషనర్ యాక్ట్స్ ఎట్లున్నాయంటే హీఈస్ టెర్రరైజింగ్ ద పీపుల్. ఈవెన్ ద గౌరవ జడ్జి ఈ రోజు ఏదైతే ఉన్నారో న్యాయమూర్తులు అడిగారు, ఆర్ యూ టెర్రరైజింగ్ ద పీపుల్? ఎక్కడున్నారు మీరు? వాళ్ళని అంటే ప్రశాంతంగా బతకనివ్వరా? ఏ విధంగా వాళ్ళని టెర్రరైజ్ చేస్తారు అలాంటి కామెంట్స్ చేసి? బికాస్ ఓపెన్లీ ఇన్ మీడియా హీ పాస్ సమ్ కామెంట్స్. ఆ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే హీఈస్ ట్రైయింగ్ టు టెర్రరైజ్ ద పీపుల్, పబ్లిక్. సో క్లియర్ గా ఈరోజు గౌరవ న్యాయమూర్తులు అడిగారు, ఏంటి మీరు టెర్రరైజ్ చేస్తున్నారా అనేసి. నో ఆన్సర్. అసలు ఆన్సర్ ఎన్నో క్వశ్చన్స్ ఈరోజు చేయడం జరిగింది ఆయనకి, ఆయన దగ్గర ఒక్క ఆన్సర్ లేదు. మీరు ఏదైతే ఉందో ఏమంటారు 99 జీవో ప్రకారం ఏదైతే ఉందో ఏమైనా సమీక్ష చేశారా? నో ఆన్సర్. ఈ డెమాలిషన్స్ కి వెళ్తున్నారు కదా, లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా? నో ఆన్సర్. వెదర్ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేశారా? నో ఆన్సర్. ఎంఆర్ఓ ఆర్ తహసీల్దార్ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళకి వీళ్ళకి మధ్య కోఆర్డినేషనే లేదు. అంటే నా దగ్గరికి ఏదైనా కంప్లైంట్స్ వస్తే నేను చూస్తున్నాను, ఒకవేళ ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ కానీ వాళ్ళు వచ్చి ఇది చెప్తే నేను వెళ్ళి మెన్ అండ్ మెషినరీని ప్రొవైడ్ చేస్తున్నానంట. ఏంటి అసలు? వాట్ ఈస్ దట్ జాబ్? ఓకే, వాట్ జాబ్ ఈస్ డూయింగ్ యాక్చువల్లీ? అంటే ఆయన ఏం చేస్తున్నాడని కరెక్ట్ గా లేదు. ప్లస్ ల్యాండ్ ఏదైతే లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని ఉంటుంది, లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఇప్పటి వరకు ఎన్ని లేక్స్ ని ఐడెంటిఫై చేసింది, ఎన్ని ఎఫ్టీఎల్స్ యాక్చువల్ గా ప్రతి లేక్ ఇన్ని లేక్స్ ఐడెంటిఫై చేశాక ప్రతి లేక్ కి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలి, మళ్ళీ దాని హద్దులు బౌండరీస్ ఫిక్స్ చేయాలి. సో అది కూడా అడిగినప్పుడు అది కూడా ఆన్సర్ లేదు. అంటే అసలు ఎలాంటి ప్రాపర్ ఏమంటారు గ్రౌండ్ వర్క్ చేయకుండా ఒక్కటి డెమాలిషన్, కూల్చాలి విధ్వంసం, అంతే తప్ప ఆయనకి ఆ జీవో ప్రకారం ఎన్నో విధులు చేయాలి యాక్చువల్గా, ఇంక్లూడింగ్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా. సో అది ఏమీ చేయకుండా ఎన్నో ఆయనకి గైడ్ లైన్స్ ఉంటే ఆ జీవో 99లో అవన్నీ తుంగలో పెట్టేసి ఓన్లీ మనుషుల మీద పడి సాటర్డే లేదు, సండే లేదు, హాలిడే లేదు, సూర్యాస్తమం తర్వాత లేదు, సూర్యోదయం కంటే ముందు లేదు, నో టైం, నథింగ్. లా క్లియర్గా ఏమంటుంది అంటే ఎట్టి పరిస్థితిలో కూడా ఏదైతే ఉందో హాలిడే రోజు డెమాలిషన్ చేయడానికి లేదు, సూర్యాస్తమం తర్వాత చేయడానికి లేదు. ఇవన్నీ కూడా పట్టించుకోకుండా లెక్కలేనితనంగా కోర్టుని ధిక్కరించుకుంటూ వాళ్ళు ఏదైతే చేశారో రంగనాథ్ గారు, అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇట్ ఈస్ అగైన్స్ట్ లా. రైట్. మరొక విషయానికి వస్తే మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి చట్టం మీద గౌరవం లేదు, కోర్టు మీద గౌరవం లేదు, అలాగే అడ్మినిస్ట్రేషన్ లో కూడా కంప్లీట్ ఫెయిల్ అనే కామెంట్స్ బాగా వినబడుతున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? అబ్సల్యూట్లీ వేరే ఎగ్జాంపుల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంటే చాలా ఉన్నాయి. ఈ డిసెంబర్ నుంచి ఇప్పుడు సెప్టెంబర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది ఈ రోజు తోటి. సో ఇప్పటి వరకు మనం ఎన్నో చూసాము. ఆయన ప్రతి పని కూడా అసలు ఏం చేస్తున్నారు, ఏంది, అసలు దేనికి దీనికి లింక్ లేదు, ఒక క్లారిటీ లేదు, రియల్ గా ఒక బెనిఫిట్ పబ్లిక్ కి పనికొచ్చే వెల్ఫేర్ యాక్టివిటీస్ లేదు. కంప్లీట్లీ అగైన్స్ట్ లా. యదా రాజా తదా ప్రజ. సేమ్ అదే ఆయన ఏదైతే ఉన్నారో ఆయన గైడ్ లైన్స్ ప్రకారమే వీళ్ళందరూ ఆయన పాకెట్లకు వెళ్ళిపోయి ఎంప్లాయీస్, రెవెన్యూ ఎంప్లాయీస్ కానీ ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కూడా వాళ్ళ రూల్ ని అప్లై చేయట్లేదు, పుస్తకాలు చదవట్లేదు, రెవెన్యూ యాక్ట్స్ చదవట్లేదు, కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు చదవట్లేదు, ఏముంది ఏం డైరెక్షన్స్ చదవట్లేదు. సింప్లీ చెప్పారు, పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయి, పోయినాం, డెమాలిషన్ చేసినాం. రైట్. ఒక బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ గా చెప్పండి మీరు నాకు. చాలా మంది పేద ప్రజలు కానివ్వండి, లేకపోతే కనీసం కోర్టు అంటే ఎవరో తెలియని ప్రజలు కూడా ఉన్నారు. మరి వాళ్ళ తరపున బీఆర్ఎస్ తరపున మీరు అంటే ఎలాంటి సహాయం చేస్తారు వాళ్ళకి? తప్పకుండా వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఇంత పెద్ద టెన్షన్ లో ఇంత పెద్ద ప్రాబ్లం లో ఉన్నారో వీళ్ళని ఈ ప్రాబ్లం నుంచి యాజ్ ఎ లీగల్ సెల్ అడ్వకేట్ గా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మా అడ్వకేట్స్ అందరి తరపు నుంచి నేను హామీ ఇస్తున్నాను. మేము తప్పకుండా మా కేటీఆర్ గారు చెప్పినట్టుగా, మా అదర్ లీడర్స్ చెప్పినట్టుగా, కేసీఆర్ గారి ఆదేశాల ప్రకారము ఈ ఎవరైతే ఉన్నారో సామాన్యులకు తప్పకుండా లీగల్ హెల్ప్ చేస్తాము. వాళ్ళకి ఏదైతే ఉందో ఈ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని తీసేస్తాము. ప్లస్ వాళ్ళకి ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. Everything is free. Okay, for voluntarily it is a free service provided by BRS party.